మొత్తం వసూలు చేయించి ఇది అవుట్ ఆఫ్ ది రూల్ అంటే ఈ చట్టం రాజ్యాంగానికి అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వ ఖజానాకి జమేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా నడిపించగలరు. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక పరిమితి ఉంటుంది, కొంతవరకు సహాయం చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నగాడికి మొత్తం సామాన్లన్నీ తాగడి పెట్టేసి పోయాడైనా ఇక్కడ ఎత్తడి చెంబులు కిలమెక్కిన తప్పేళాలు మిగిలినాయి, అక్కడ మొత్తం అన్నీ పట్టుకుపోయారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఉద్దేశం అదే, ఏమీ లేకుండా చేద్దాం. ఆఖరికి అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకుపోయారు. మరి దారుణం అంటే చిప్స్ కంకర కూడా పట్టుకెళ్ళిపోయారు. మొన్న ఈ మధ్యకాలంలో పైపులు కూడా తోలిపోయి ఎలక్షన్ అయ్యింది, రైతులు అడ్డుపడి ఆపారు. కాబట్టి నేను ఇందాక చెప్పదలుచుకుంది ఏంటంటే ప్యారలల్గా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా పరిపాలన చేసుకుంటా సుపరిపాలన అందిస్తా కూడా బాధ్యతగా వ్యవహరిస్తా ప్రజలకి న్యాయం జరగాలండి. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగటం అంటే పోలవరం గబగబా కట్టేసి అమరావతి నిర్మించేసి లేకపోతే రైల్వే జోన్ తీసుకొచ్చేసి ప్రత్యేక హోదా సాధించేసి ఇది కాదండి. వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆవేదనలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఈ ప్రజాధనాన్ని దోపిడీ, ఈ పట్టపగల దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తేనే వాళ్ళ సంతోషం. రెండు, ఆంధ్రప్రదేశ్ అస్వస్థతకు గురైంది, ఒక రకంగా చెప్పాలంటే రోగగ్రస్తమైంది. ఆ రోగగ్రస్తానికి ఆ అస్వస్థతకు కారణమైన వైరస్ ఉంది. అది రాజమండ్రిలో రాజశేఖర రెడ్డి ప్రతాత్మ రూపంలో ఉంటుంది, లేదంటే హైదరాబాద్లో ఆత్మ రూపంలో ఉంటుంది, లేదంటే మాజీ అధికారుల రూపంలో ఉంటుంది, విశ్రాంత జడ్జిల రూపంలో ఉంటుంది, జర్నలిస్టుల రూపంలో ఉంటుంది, అలాంటి జర్నలిస్టుల రూపంలో ఉంటుంది, విలేకరుల రూపంలో ఉంటుంది, జర్నలిస్టుల రూపంలో ఉంటుంది, కట్నం తీసుకునేవాడు యూట్యూబ్ రూపంలో ఉంటుంది, కట్నం తీసుకునేవాడు గాడిదని చెప్పేసి కట్నం తీసుకునే రూపంలో మెరుగైన సమాజం అని చెప్పి మురుగును పారించే రూపంలో ఉంటుంది, వ్యంగ్యము వెటకారము వెకిలి ఏకకాలంలో ప్రదర్శించే ముఖాల్లో ఉంటుంది. ఈ చిచ్చుపెట్టి చేతిలో అమలాపురంలో ఇల్లు తగలబెట్టేసేవారు. ఇది వరకు రఘురాం గారు తెలుస్తుంది, ఒకనప్పుడు 5 ఏళ్ల క్రితం. అంటే అమలాపురం నీళ్ళు తగలి అగ్గిపెట్టి చేతిలో ఉండేది ప్రతి ఎర్ర అగ్గిపెట్టి అంటే అమలాపురం నీళ్ళు తగలబెట్టేస్తున్నారు రీడని వారు. అలాగా ఈ కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళందరి ముఖం మీద అమరావతిని భ్రమరావతి అన్నవాడిని కానీ, లేదంటే అమరావతి అన్నవాడిని కానీ, కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవాడు ముఖం మీద స్టాంప్ వేయాల, ఈడు ఆంధ్రద్రోహి రాజద్రోహి మా మీద కేసులు పెట్టినట్టుగా మీరు రాష్ట్రద్రోహులను పెట్టాలా, ప్రజాద్రోహులను పెట్టాలి. ఇప్పుడు మీ మీద అన్యాయంగా చేశారు వీళ్ళు, నేను ప్రూవ్ చేస్తాను ఎవడేమన్నాడో, ఏ క్షణం ఏం చేశాడో, ఎవడే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడో, ఎవరి మధ్య అగ్గి పెట్టడానికి చూశాడో, ప్రజల పట్ల ఎంత బాధ్యత లేకుండా వ్యవహరించారో, ఇంత దుర్మార్గం క్రూరత్వం పైశాచిత్వం. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన అధికారులు ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళందరినీ కూడా మీకు వాళ్ళకి రాజ్యాంగము చట్టము కల్పించిన రక్షణ నుంచి బయట తీసుకురావాలి వాళ్ళని అర్జెంటుగా. ఎందుకంటే నేను ఇవాళ ఒక మాజీ సిబిఐ డైరెక్టర్ ఒక వ్యాఖ్య చూశాను నేను. అంటే వాళ్ళందరూ రాజ్యాంగము చట్టం రక్షణలో ఉండి ఇక్కడ కాకపోతే పోలీసులో ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్తాడో మారేడుమిల్లి ఏజెన్సీలో చుట్టూరు లోయ కింద ఏర్పాటు చేస్తే జైల్లో కూర్చోబెట్టి విచారణ చేస్తాము అని చెప్పించాలండి. ఎందుకంటే కొత్త వరవడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ వీళ్ళకి ఎంత మ్యాండేట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే అండి, ఈ దండుపాళ్యం బ్యాచ్ని దొంగలు ఆయన అన్నాయన ఎందుకన్నాడు, పోలీసులు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి వల్ల ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. మర్చిపోతే ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ విధి అనేటువంటిది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ప్రభుత్వ అధికారంలో ఉండగా ఐఏఎస్లు జైల్లో పోయారు. దాన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఈయన హయాంలో పనిచేసిన వాళ్ళు ఐపీఎస్లు అందరూ కూడా జైల్లో పోవాలండి. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవడైనా పోవాలి. ఒక ఎంపీని తీసుకెళ్లి క్రూరంగా హింసించి కస్టోడియల్ వైలెన్స్ పాల్పడిన వాడిని ఎలా వదిలేస్తారండి?